States of America. Chef Mantra Project USA. దేశాలు మారితే టైం జోన్ మారుతుందేమో కానీ సుమా ఫన్ జోన్ మారదు. ఎన్ని రోజుల్లో రెడీ అవుతుందండి? 3 daysలో రెడీ అవుతుందండి. సరే, డజన్ ఎట్లా ఇస్తున్నావమ్మా? 100 రూపాయలు. 100 రూపాయలు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మొబైల్ ఒకసారి ఇస్తారా? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, చిన్న ఎమర్జెన్సీ, ఇంటికి కాల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓ డజన్ ఇవ్వమ్మా. నా మొబైల్. సార్ చెప్పండి సార్. నా మొబైల్ కొట్టేశారయ్యా. ఇప్పటికీ ముగ్గురికి చెప్పా, నువ్వు 4వ. మా ఎస్ఐ గారు స్టేషన్లో లేరు సార్. సాయంత్రం రండి సార్, పని అయిపోద్ది, నేను చెప్తా ఆయనకి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే, అంటే చూసిన మొహంలో ఉన్నట్టుంటే. మాది ఈ ఊరే, ఎప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. సార్ మాది ఈ ఊరే సార్. నీ పేరేంటి? సెబాస్టియన్. సెబాస్టియన్. మీ మదర్ పేరు మేరీ కదా? సార్ మా అమ్మగారు తెలుసా మీకు? అరే, నీకు రేచీకటి కదా? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి. రిపోర్ట్ స్టడీ చేశాను, వేరే డాక్టర్స్తో కూడా మాట్లాడాను. సర్జరీ వల్ల ఏం ఉపయోగం కనిపించట్లేదు. అదేంటి సార్, సర్జరీకి ఛాన్సులు ఉన్నాయని చెప్పినారు, అందుకే ఎవరికి చెప్పను. కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పానుగా. అవకాశం ఉంటే సర్జరీ ఎందుకు వద్దంటాను చెప్పండి. లేదు సార్, ఇంతవరకు ఏ డాక్టర్ అవుతుంది అనే మాట అనలేదు, నమ్మకం పెట్టుకున్నాను సార్. అంటే ఇంతకు ముందు కూడా వేరే డాక్టర్స్కి చూపించుకున్నారా? అవును సార్, 4 చూపించినాను. ఏంటమ్మా మీకు ఈ పిచ్చి భ్రమ? అంతమంది చెప్పాక కూడా నా దగ్గరకు వచ్చారు. అవ్వదమ్మా, మీరు ఆశ పెట్టుకోకండి. మీ మదర్ నీకు ఎలాగైనా రేచీకటి లేకుండా చేయాలనుకుంది, కానీ అది కుదరని పని అని చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? రాత్రులు మేనేజ్ చేసుకోగలుగుతున్నావా? నీకు ఈ ఉద్యోగం ఎలా? సార్ అలా ఏం లేదు సార్. హ? సార్ అక్కడ టీ చాలా బాగుంటుంది, తాగుదామా? ఆహా. చాలా బాగుంటుంది సార్. సరే పద. కొంప ముంచేలా ఉన్నావు కదా. ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్, కొంచెం వీక్గా ఉన్నాను కానీ అంతా సెట్ అయిపోయింది సార్. అలా అవ్వదే. సర్లే, ఇప్పుడంతా బాగుంది కదా. మీ అమ్మతో అదే చెప్పా, సెట్ అవుతుందని. ఈ మధ్య మనకు లైకులు తగ్గిపోతున్నాయి. యో సెబాస్టినో, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటావు కదా. నిన్న మీ ఇంటికి వచ్చిన, మీ అమ్మ ఆడ కనపడలేదా? క్రిస్మస్ బ్రేయర్లు కానీ ఊరికి వెళ్ళింది నిరంజన్ గారు, రేపు వస్తుందిలే. ఓ అట్నా. హలో, కరెక్ట్ టైంకి ఫోన్ చేసినావురా నాయన. ఎప్పుడు వస్తాను? సరే రేపు వచ్చినాక ఫోన్ చేయి, బంగారం కొనడానికి వెళ్ళాలి. నైట్ సినిమా పోదాం అనుకుంటున్నా, చిరంజీవి సినిమాకి వస్తావా? నేను రాత్రిపూట సినిమాలు చూడండి, మా అమ్మగారిని చూసుకోవాలి. ఓ అవునా. రాత్రి కళ్ళు కనపడవు అన్నట్టే అడుగు. ఈడొకడు మాటి మాటికి మిసిరి కలిసినే ఉంటాడు. యో యో సెబాస్టినో, తేజ, ఏంద్రాడా లే. ఎవరు, నీ పంచాయతీ ఏందో అవన్నీ నాకు తెలియదురా. అదంతా గతం, వదిలేదాన్ని. అది కాదురా మచ్చా, ఏదో సింగపూర్ వెళ్ళాలన్నా అది ఎల్లు నా మాటిని. వెళ్ళిపోయిన అమ్మ గురించి కాదురా, ఉన్న నాయన గురించి ఆలోచించు. చివరి రోజుల్లో అయినా వాళ్ళని మనమే సంతోషంగా చూసుకోవాలిరా, ఓకేనా? ఏం సినిమా రా ఇదే? మా అమ్మనే మనసు సార్. స్వామి శరణం, సాయంత్రం వచ్చేస్తాము, అప్పుడు దాకా నువ్వు స్టేషన్లో ఉండు, సరేనా? సార్ నన్ను మోసం చేయరు కదా? అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు కదా సార్?
ఏంది ఏదో చిన్న పిల్లకాయ నాన్న అడిగినట్టు వచ్చేస్తాంలే. పోయేది అది రికార్డింగ్ డాన్స్ చూడడానికి కాదు, పక్కూర్లో గొడవకు సెక్యూరిటీ. అంత కూడా ఉంటే నువ్వు రా. అయ్యో సార్ మీరు వెళ్ళండి. అలాగా మాక ఫోన్లో ఈడ ఉంచుతున్నాం, పొద్దుపోయేలోపు వచ్చేస్తాంలే. ఉండు నిరంజన్ స్వామి. యో స్వామి స్వామి. జాగ్రత్త. నిరంజన్ గారు గొడవలు అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే నేరుగా పెళ్ళాం దగ్గరికి కాకుండా నా దగ్గరికి రండి. అసలే నాకు రాత్రిపూట భయం అండి. వస్తానని చెప్తున్నాగా. ఆ, థ్యాంక్స్ అండి. చీకటి పడేలో ఉంది, ఇంకా రారేంటి? సభసామే మా రావడానికి టైం పడి ఉండదు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అదే చెప్పడానికి చేసినాను. వచ్చేస్తా అన్నారుగా. గొడవ ఇంకా ఎక్కువైనది, పొద్దున్నే వచ్చేస్తాం. సార్ స్టేషన్ జాగ్రత్త స్వామి. సార్